హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి పాలు పిండి లేకుండా కమ్మనైన స్వీట్ని ప్రిపేర్ చేయొచ్చండి. చాలా టేస్టీగా, చాలా ఇష్టంగా తినేటట్టుగా మనం వీటిని ప్రిపేర్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఎలాంటి పాలు పిండి లేకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేనైతే 1 కప్ పుట్నాల పప్పుని తీసుకుంటున్నాను. 1 కప్ పుట్నాల పప్పుని తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని వీటిలో 1 కప్ పుట్నాల పప్పుకి 1/2 కప్ షుగర్ని వాడుతున్నాను. స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 3/4 కప్ వరకు షుగర్ని యాడ్ చేయొచ్చు. సో నేనైతే 1/2 కప్ వరకే తీసుకుంటున్నాను. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. షుగర్ని, పుట్నాల పప్పుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసేసుకొని దీంట్లోకి మీరు కావాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో నెయ్యిలో వేయించి తీసుకొని యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్గానే చేసేస్తున్నాను. సో మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ అండ్ పుట్నాల పౌడర్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పిండిలో ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకొని తీసుకున్నాక దీంట్లో కొంచెం కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. సో దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీని కూడా ఇలా పౌడర్ని తీసుకోవాలి. ఇలాచీ పౌడర్ని తీసుకోవడం వలన మనకి ఈ స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా కలుపుకుంటూ తీసుకున్నాక ఇలా కలుపుకుంటూ తీసుకున్నాక దీంట్లోకి కొంచెం వేడి వాటర్ని తీసుకోండి. గోరువెచ్చని వాటర్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు వాటర్ ప్లేస్లో 1/2 కప్ వరకు నెయ్యిని కూడా వాడొచ్చండి. నేనైతే నెయ్యి ప్లేస్లో కొంచెం అందరి దగ్గర నెయ్యి అనేది అవైలబుల్లో ఉండదు కదా. సో అందుకోసం నేనైతే కొంచెం గోరువెచ్చని వాటర్ని తీసుకొని చేస్తున్నాను. ఇలా గోరువెచ్చని వాటర్ని కొంచెం యాడ్ చేశాక ఇదంతా ఫుల్గా కలుపుకొని మనం దీన్ని పిండి అనేది కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటూ తీసుకోవాలి. దీంట్లో ఉండలు అనేది లేకుండా ఇలా మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ తీసుకున్నాక దీన్ని పర్ఫెక్ట్ క్వాంటిటీ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా కలుపుకుంటూ తీసుకున్నాక దీంట్లో పూసగా రావడానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తర్వాత యాడ్ చేసుకోండి. అయితే పిండి అనేది ఇలా పూసగా వస్తుంది మనకి. సో ఇలా కంప్లీట్గా పిండి అనేది కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకొని తీసుకోవాలి. పిండి అనేది ఇలా కంప్లీట్గా దగ్గర పడ్డాక ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని పిండి అనేది ఈ క్వాంటిటీలో వస్తే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో చూడండి, మనకి గిన్నెకి ఎత్తుక్కోకుండా ఇలా ఉండలా మనం గంటెతో ఇలా కలుపుతుంటే ఇలా గిన్నెకి ఎత్తుక్కోకుండా వచ్చేస్తే మనకి పర్ఫెక్ట్ క్వాంటిటీ వచ్చేసినట్టే. ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్కి కొంచెం నెయ్యి అనేది రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని మనం వేడిగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని మనం దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మనం సమానంగా ఈవెంట్గా ఇలా గంటెతో లేక ఒక స్పూన్తో సమానంగా చేసి తీసుకోవాలి. ఇలా సమానంగా కంప్లీట్గా ఇలా ఒక స్పూన్తో ఇలా చేసి తీసుకున్నాక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మనకెంతో ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ స్వీట్ని 10 to 20 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టి పక్కన పెట్టేస్తే సెట్ అయిపోతుంది. సో ఇలా సెట్ అయిపోయినాక ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఇలా చేయితో ఒత్తినట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా పర్ఫెక్ట్గా వచ్చినాక మీరు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్తో ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకొని దీన్ని మనం కావాల్సిన షేప్లో కట్ చేసి తీసుకుంటే మనకి ఎంతో రుచికరమైన పాలు
ఎలాంటి పిండిలు లేకుండా చాలా టేస్టీగా ఎంతో రుచికరమైన స్వీట్ని ప్రిపేర్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఈ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.